మరో అంశం చూసుకున్నట్టయితే తెలంగాణలో ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ మంచి ఉత్సాహంలో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గ్రామ పంచాయతీలో బీజేపీ మద్దతుదారులు గణనీయమైన స్థానాలను కైవసం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 700 నుంచి 1000 వరకు సర్పంచ్ స్థానాలను వేల సంఖ్యలో వార్డు మెంబర్లు గెలుచుకోవడం ద్వారా పార్టీ తన పట్టును నిరూపించుకుంది. రాబోయే జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీ శ్రేణులను సమయత్నం చేస్తుంది. అయితే ఈ సందర్భంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. పార్టీ నేతలందరూ విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేసే బాధ్యతను జిల్లా కమిటీలకు అప్పగించారు. అలాగే మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇక అదే సమయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ప్రజల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. తెలంగాణలో ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మంచి ఉత్సాహంలో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గ్రామ పంచాయతీలో బీజేపీ మద్దతుదారులు గణనీయమైన స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, గతంతో పోలిస్తే ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 3వ స్థానంలో బీజేపీ ఉన్నప్పటికీ గానీ అధిక స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే వార్డు మెంబర్లను కూడా కైవసం చేసుకునే నేపథ్యంలో ఇటు బీజేపీ క్యాడర్ దీనిపై ఏమంటుంది? అప్డేట్స్ ఏంటి? వెనెల, గతంతో పోలిస్తే బీజేపీ కేవలం పట్నం పార్టీగానే పేరొందింది. అయితే ఇప్పుడు మేము పట్నం పార్టీ కాదు, గ్రామాల్లో కూడా మేము కూడా ఉన్నామంటూ కూడా నిరూపించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎప్పుడు చూసినా కూడా గతంలో కావచ్చు, మొన్నటి వరకు ఇది జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కడ కూడా బీజేపీ జెండా ఎగరం అనేది కొంత అసంభవంగానే ఉండేది. అయితే తాజాగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం వాళ్ళ సత్తా చాటిందని చెప్పాలి. ఓటు శాతం పెరగడంతో పాటు వాటి యొక్క సంఖ్య కూడా, గ్రామ పంచాయతీల సంఖ్య కూడా పెంచుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఏదైతే 2019లో మనం చూసినట్లయితే కేవలం 100 స్థానాలకే పరిమితమైనటువంటి బీజేపీ తాజాగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా 700కు పైగా సర్పంచులను ఎన్నుకోవడము, అంతేకాకుండా దానికనుగా ఉప సర్పంచులు కావచ్చు, వేల సంఖ్యలో వార్డులను సైతం గెలిచినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఇదే జోష్ ను కంటిన్యూ చేయాలని చెప్పేసి ఇప్పటికే క్యాడర్ కి అంటే అధినాయకత్వం కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా గ్రామాల్లో ఎక్కడ కూడా బీజేపీ లేదు అనేటువంటి మాటకు ఇది ఒక చెక్ పెట్టేందుకు కూడా ఒక నిదర్శనంగా కూడా అంటే భావించాలి. చాలా బూస్టింగ్ ఇచ్చే విధంగా ఇప్పుడు వచ్చినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే భావిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు వచ్చేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఏ ఎన్నికలైనా కూడా ఖచ్చితంగా బీజేపీ సత్తా చాటాల్సిందే అన్నట్టుగా కూడా బీజేపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగానే కార్యాచరణ రూపొందించుకున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే తాజాగా జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా మోదీ సైతం దక్షిణాది ఎంపీలతో భేటీ అయినటువంటి తరుణంలో తెలంగాణ ఎంపీలతో కూడా భేటీ అవ్వడము, అయితే ఈ తెలంగాణ ఎంపీలకు సంబంధించి కొంత క్లాస్ తీసుకున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే బీజేపీ తెలంగాణలో బలపడేందుకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎవరు ఎందుకు సహకరించడం, ఎవరి తీరు వాళ్ళనే అన్నట్టుగా కూడా మీరు ప్రవర్తించడం వల్లనే అక్కడ బీజేపీ బలపడలేకపోతుంది అనేటువంటి అసహనం వ్యక్తం చేసినట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే తాజాగా జరిగినటువంటి అంటే గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఒక తాటిపైకి రావడంలో కానీ అందరు కలిసికట్టుగా పనిచేయడంలో విఫలమయ్యారు. కాబట్టి బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది, అధికారాన్ని విడుచుకున్నాము అన్నట్టుగా కూడా కొంత కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. మీరు ఇప్పటికైనా కూడా ఎవరి పంతాలు వాళ్ళు పక్కన పెట్టి అందరూ బీజేపీ కోసమే పనిచేయాలి, మన వర్గం అంతా కూడా బీజేపీ వర్గం అన్నట్టుగా పనిచేయాలి, కానీ ఎవరి వర్గం వాళ్ళదంటూ కూడా పని చేయకుండా అందరూ ఒక తాటిపైకి రావాలి అని చెప్పేసి కూడా వాళ్ళకు చెప్పినటువంటి నేపథ్యం కనబడుతుంది. అదే రీతిలో తర్వాత జరిగినటువంటి 2 రోజుల తర్వాత జరిగినటువంటి డిన్నర్ సమావేశంలో కూడా బీజేపీ ఎంపీలంతా పాల్గొన్నారు. అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో
మన తెలంగాణ బీజేపీ ఎంపీలకి డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది. మోడీ క్లాస్ తీసుకున్న తర్వాత మరొకసారి ఎంపీలంతా కూడా భేటీ అయ్యారు. ఖచ్చితంగా ఇప్పటి నుంచి కూడా ఎవరి విభేదాలను కూడా పక్కన పెట్టి అందరం పార్టీ కోసం కష్టపడాలి, పార్టీ కోసం పనిచేయాలని అన్నట్టుగా కూడా వాళ్ళందరూ కూడా కొంత సమన్వయం చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఆ రోజు పూర్తి స్థాయిలో అంటే వర్గ విభేదాలు అన్ని కూడా పక్కన పెట్టి అందరు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడము, ఆ రోజు డిన్నర్ మీటింగ్ లో కూడా మరిన్ని అంశాలు కూడా చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. వచ్చేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, గ్రేటర్ పరిధిలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా పనిచేసి మెజారిటీ స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకునే దిశగా మన యొక్క పనితీరు, మన యొక్క కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచినటువంటి దాదాపుగా 700కు పైగా గ్రామ పంచాయతీలు బీజేపీ కైవసం చేసుకోవడము, కొన్ని గ్రామాల్లో అయితే బీజేపీ జెండా లేని చోట కూడా బీజేపీ సర్పంచులు గెలవడం అనేది కూడా కొంత శుభ పరిణామంగా కూడా బీజేపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు గెలిచినటువంటి ఉప సర్పంచులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా బీజేపీ అంటే వాళ్ళదైన శైలిలో వాళ్ళందరినీ కూడా పిలుచుకోవడము, వాళ్ళందరితో కూడా మాట్లాడడంతో పాటు గెలిచినటువంటి వాళ్లకు మరికొంత బూస్టింగ్ ఇచ్చేందుకు గాను వాళ్ళని పిలిచి సన్మానాలు చేయడము, మిగతా అంశాలకు సంబంధించి మున్ముందు ఎలాంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి కావచ్చు ఇప్పటికే చర్చలు చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. మనం చూసినట్లయితే నిర్మల్ జిల్లాలో అత్యధికంగా సర్పంచులు బీజేపీ కైవసం చేసుకుంది. అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి నియోజకవర్గం అంటే నిర్మల్ జిల్లాలో గెలిచినటువంటి 213 సర్పంచులకు సంబంధించి కూడా పిలవడము, అట్లాగే ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరినీ కూడా పిలిచి వాళ్ళకు సన్మానం చేయడంతో పాటు వివిధ అంశాల గురించి కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో చెప్పినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఇప్పటికే ఏదైతే గెలిచినటువంటి సర్పంచులందరినీ కూడా చేజారి పోకుండా ఉండేందుకు, ఎందుకంటే బీజేపీ అభ్యర్థులు అంటే గెలిచినటువంటి వాళ్ళందరూ బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా సర్పంచులందరూ కూడా అధికార పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అలా వెళ్లకుండా ఉండేందుకు కూడా వీళ్ళ యొక్క పకడ్బందీగా ప్లాన్లు కూడా వేసుకున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే రోజు గెలిచినటువంటి వాళ్ళతో టచ్ లో ఉండడము, వివిధ అంశాలకు సంబంధించి కావచ్చు, గ్రామాల్లో చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ యొక్క కార్యాచరణ అంతా కూడా ఇప్పటికే సిద్ధం చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఇప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో వచ్చేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా క్యాడర్ ని మరింత బలం చేయాలని చెప్పేసి కూడా బలోపేతం చేయడంతో పాటు మరింత పటిష్టం చేసేందుకే దానికి అనుగుణంగా అంటే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలందరూ కావచ్చు, ఎంపీలందరూ కావచ్చు కూడా కలిసికట్టుగా పనిచేసి ఎక్కడైతే బీజేపీ బలహీనంగా ఉందో అక్కడ బలోపేతం చేయడంలో ఖచ్చితంగా దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయించుకున్నటువంటి విషయంలో ఒకవైపు సర్పంచులకు సన్మానాలు చేస్తూనే బీజేపీ క్యాడర్ అంతా కూడా అంటే బీజేపీ నేతలంతా కూడా ఖచ్చితంగా గ్రామాల్లోకి వెళ్లి ప్రతి ఒక్కరికి గ్రామ స్థాయిలో వచ్చేటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు అభివృద్ధి నిధులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. కాబట్టి అంటే బీజేపీని మరింత బలపరుచుకుంటే కనుక, బీజేపీని గెలిపిస్తే కనుక గ్రామ అభివృద్ధికి మరింత తోడ్పాటు అవుతుందనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధినాయకత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఉత్తర తెలంగాణలో బీజేపీ కొంత బలంగా ఉన్నప్పటికీ దక్షిణ తెలంగాణకి వస్తే మాత్రం బీజేపీ పూర్తి స్థాయిలో బలహీన పడింది. కాబట్టి ఖచ్చితంగా బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా బీజేపీ బలం పుంజుకునేందుకు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటి, ఇవన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడంతో పాటు కమిటీలు వేసుకోవడము, అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కావచ్చు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఒక నివేదిక తెప్పించుకుంటూ వాటికి అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయించుకుంటున్న నేపథ్యంలో వచ్చేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు మాత్రం ఇది ఖచ్చితంగా కొంత బూస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వీళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యంలో గెలిచినటువంటి గ్రామ పంచాయతీలు కావచ్చు మరింత గ్రామాల్లో కొంత బలం పెంచుకునేందుకు ఇప్పటికే వాటికి సంబంధించిన వ్యూహాలన్నిటి కూడా పన్నుతున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.